దేవాలయాల్లో వీఐపీ దర్శనాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దేవాలయాల్లో వీఐపీలకు ప్రాధాన్యతిచ్చే వ్యవహారాన్ని నిరోధించేలా మార్గనిర్దేశకాలను జారీ చేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దర్శనాల్లో ప్రాధాన్యతలివ్వకూడదనే అభిప్రాయం తమకు వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ ఈ విషయంలో మార్గదర్శకాలు జారీ చేయడానికి న్యాయస్థానానికి వీల్లేదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమస్యను నిర్ణయించాల్సింది సమాజంతో పాటు ఆలయ నిర్వహణ అని స్పష్టం చేసింది. దీనిపై కోర్టు ఎటువంటి దిశానిర్దేశం చేయలేదని పేర్కొంది. అయితే ఈ అంశంపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడానికి తమకు ఎలాంటి అడ్డంకి లేదని వివరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం న్యాయస్థానం వీఐపీ దర్శనాలపై మార్గనిర్దేశకాలు జారీ చేయలేదని ధర్మాసనం తెలిపింది. దేవాలయాల్లో వీఐపీ దర్శనాలపై నిషేధం విధించాలంటూ బృందావన్లోని శ్రీ రాధా మదన్ మోహన్ ఆలయంలో సేవక్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దేవాలయాల్లో వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే పలు సందర్భాల్లో తొక్కిసలాట్లు చోటు చేసుకుంటున్నాయని, ఈ అసమానతలు తొలగించాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఉందంటూ పిటిషనర్ తాను దాఖలు చేసిన పిటిషన్లో స్పష్టం చేశారు. ఈ ఆచారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 21లో పొందుపరిచిన సమానత్వ సూత్రాలను ఉల్లంఘిస్తుందని, రుసుము చెల్లించలేని భక్తులపై వివక్ష చూపుతుందని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక దర్శనం పేరుతో 400 రూపాయల నుంచి 500 రూపాయల మధ్య రుసుము వసూలు చేయడం వల్ల సంపన్న భక్తులకు, ఆయా ఛార్జీల భారం భరించలేని వారికి, మరి ముఖ్యంగా వెనుకబడిన మహిళలు, వికలాంగులతో పాటు సీనియర్ సిటిజన్ల మధ్య తీవ్ర అంతరం ఏర్పడిందని సదరు పిటిషన్లో పిటిషనర్ పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ సమాన ఆదరణ లభించేలా ఆదేశాలివ్వడంతో పాటు దేవాలయాల్లో అందరికీ సమాన ప్రవేశం ఉండేలా కేంద్రం ప్రామాణిక విధివిధానాలు రూపొందించాలని అందులో కోరారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల నిర్వహణ, పరిపాలనను పర్యవేక్షించడానికి జాతీయ బోర్డును ఏర్పాటు చేయాలని సైతం ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పై విధంగా నిర్ణయం తీసుకుంది.